ప్రముఖ హోటల్ మస్తాన్ హోటల్ నెయ్యి ఇడ్లీ అనేది ఫేమస్ గల హోటలు. దాని అధినేత మీరావళి కుమారులు జాహీర్ ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక ప్రాంతంలో సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజులు జరుపుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రంలో పేదలందరికీ అన్నం పెట్టి కడుపు నింపడం జరిగింది. రెండో భాగంగా ఒంగోలు నగరంలో మొబైల్ వాహనం ద్వారా 300 మంది అనాథలకు పేదలకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబంలో పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏదొచ్చినా ఆర్భాటాలు పోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుకొని 10 మందికి ఆదర్శంగా మీరావళి కుటుంబం నిలుస్తుంది. రాబోయే కాలంలో కూడా మా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా 10 మందికి అన్నం పెట్టి 10 మందికి ఆర్థికంగా సాయం చేసి సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకుంటామని చెప్పడం అనేది మానవత్వంతో కూడిన మంచి పనిని ఈరోజు మా శివం ఫౌండేషన్లో వాళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టినరోజులు ఈ యొక్క పెద్దల మధ్య పేదల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో ఆ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఎదిగి 10 మందికి సాయం చేసి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 9వ పుట్టిన సందర్భంగా మా జాహీర్ల బర్త్డే సందర్భంగా ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం జరిగినది. బయట మొబైల్ వ్యాన్ ద్వారా కూడా అన్ని ఏరియాలు తిరిగి అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే కొన్ని చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మాకు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకి ఏదో కార్యక్రమం ఇలాంటి పేదలకి అన్నదానాలు కానీ లేకపోతే బుక్స్ స్కూల్లో ఇవ్వడం కానీ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మా నూరు భాషా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మాధవి మీరావళి గారి ఇద్దరు కుమారుల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వారి పిల్లలకు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. అలాగే మా ముస్లిం నూరు భాషా సంఘం పక్షాన కూడా మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. నా పేరు షేక్ కాసిం సాహెబ్ అండి, ట్రేడ్ సబ్ ఇన్స్పెక్టర్ని, జిల్లా నూరు భాషా సంఘానికి ప్రధాన కార్యదర్శిని. మస్తాన్ మాకు బంధువు అవుతాడు, వరుసగా అల్లుడు కూడా అవుతాడు. వాళ్ళ నాన్న మేము ఉన్నప్పటి నుంచి కూడా నాన్న బతికున్నప్పటి నుంచి కూడా నేను సంఘంలో మేము జిల్లా స్థాయిలో అనేక కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళము. ముఖ్యంగా మీరావళి హోటల్ మస్తాన్ హోటల్ అనేది ఫేమస్. ఎట్లా ఫేమస్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇతని పేరు మస్తాన్ హోటల్ అంటే నెయ్యి ఇడ్లీ అని బాగా ఫేమస్. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ మురళీ మోహన్ కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఒంగోలు ఇస్తే ఆయన హోటల్లో ఇడ్లీ కానీ తింటుంటారు. వాళ్ళ కుమారులు ఇద్దరు జాహీర్ల యొక్క పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉంటాడు మస్తాను మీరావళి. ఈరోజు అదేవిధంగా ఈ శివ ఫౌండేషన్ తరఫున 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశాడు. ఊర్లో మొబైల్ వ్యాన్ లాగా ద్వారా కొంతమందికి 200 మందికి, ఇక్కడ 100 మందికి, దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. అందరిలాగా పెద్ద పెద్ద ఆర్భాటాలు బాకుండా పేదలకు అనాథలకు సేవలు చేస్తూ బాగా ఇది చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా భవిష్యత్తు ఇలాంటి అనేక పుట్టినరోజు చేసుకుని ఉన్నత స్థాయికి పోవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా పిల్లలైనటువంటి జాహీర్లకి 9వ పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళ బాబాయ్ చెప్తున్నాడు.